దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు నమోదవుతూ ఉండడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. గత ఏడాది కాలంగా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రజానికం ఊపిరి పీల్చుకున్నారు. అయితే గత వారం రోజుల నుంచి కేరళ తదితర రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు నమోదు కావడమే కాకుండా 5గురు మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు దేశంలో దాదాపు 3000 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక తాజా వేరియంట్ చిన్న పిల్లలపై ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. తెలంగాణలో సైతం రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్లో 2 పిల్లలు కరోనా బారిన పడ్డారు. నగరంలోని నీలఫర్ ఆసుపత్రిలో వీరిని పరీక్షలు నిర్వహించగా కోవిడ్ నిర్ధారణ అయింది. తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా మరో 6 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 25 యాక్టివ్ కేసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో అన్ని జిల్లాల ఆసుపత్రుల్లో కోవిడ్కు సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని వైద్య అధికారులకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనసింహ ఆదేశాలు జారీ చేశారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టెస్టింగ్ సెంటర్లను పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.